బాబా, నేను చిన్నప్పటినుంచే మిమ్మల్ని నమ్ముతున్నాను. ప్రతి గురువారం మీ ముందు దీపం వెలిగిస్తున్నాను. అయినా నా జీవితంలో కష్టాలు మాత్రం తగ్గడం లేదు. కొన్నిసార్లు మీరు నన్ను మర్చిపోయారేమో అనిపిస్తుంది. బిడ్డా, నేను ఎప్పుడూ నా భక్తుడిని మర్చిపోను. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క నాకు తెలుసు. నువ్వు ఎవరికీ చెప్పలేని బాధలను కూడా నేను వింటూనే ఉన్నాను. బాబా, అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఎంత మంచిగా ఉన్నా అపవాదులు వస్తున్నాయి. నా మనసు చాలా అలసిపోయింది. బిడ్డా, బంగారాన్ని అగ్నిలో వేస్తేనే అది మరింత ప్రకాశిస్తుంది. అలాగే నా భక్తుడి జీవితంలో వచ్చే పరీక్షలు అతడిని బలంగా మార్చడానికి. వాటిని శిక్షగా కాదు, శిక్షణగా చూడాలి. బాబా, నాకు ఉద్యోగం రావడం లేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఎన్నో రాత్రులు నిద్రలేక గడుస్తున్నాయి. నేను నీ కోసం ఒక తలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దానికి సరైన సమయం ఉంది. నువ్వు ఆశను వదలకుండా ప్రయత్నం కొనసాగించు. నీ కృషికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. కొన్నిసార్లు నా ప్రార్థనలు మీ వరకు చేరడం లేదేమో అనిపిస్తుంది. నీ హృదయం నుంచి వచ్చే ఒక్క పిలుపు కూడా నాకు వినిపించకుండా ఉండదు. నీవు నిశ్శబ్దంగా ఏడ్చిన రాత్రుల్లో కూడా నేను నీ పక్కనే ఉన్నాను. బాబా, నా కుటుంబం సంతోషంగా ఉండాలి. నా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి. అంతే నాకు కావాలి. ఇతరుల మేలు కోరే హృదయం నాకు ఎంతో ప్రియమైనది. ప్రేమతో, నిజాయితీతో జీవించు. నీ ఇంట్లో శాంతి, ఆనందం పెరిగే రోజులు వస్తాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. మీ ఆశీర్వాదమే నాకు బలం బాబా.